హాయ్ గైస్, ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. మా డాడీ బాగా చేస్తాడని నేను అడిగాను. సో 1 kg చికెన్, 1 kg రైస్ అనమాట. సో బిర్యానీ మసాలాస్ అన్నీ తీసుకొని చికెన్ బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 kg రైస్ 3 times వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి అండ్ 1 hour సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. నెక్స్ట్ మనం ఆవిరి బయటికి వెళ్ళకుండా గోధుమ పిండితో రోల్స్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ గోధుమ పిండి వేసి దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దాన్ని బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ బాయిల్డ్ వాటర్లోకి సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఓకే, పక్కన మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉందన్నమాట. నెక్స్ట్ ఆ గోధుమ పిండితో రోల్స్ చేసుకోవాలి. ఆ సోక్ చేసుకున్న రైస్ అనేటువంటిది వాటర్లో వేసుకోవాలన్నమాట. ఓకే, వేసిన తర్వాత 40% ఇదే వాటర్లోనే కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో గీ తీసుకోవాలన్నమాట. గీ తీసుకున్న తర్వాత అలా ఆ 40% కుక్డ్ అయిన రైస్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద ఫస్ట్ ఒక లేయర్ వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకోవాలి. అలా వాటర్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, సెకండ్ లేయర్ అనేది ఇప్పుడు వేసుకుంటాము ఆ మ్యారినేట్ చేసిన చికెన్ మీద. అలా వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పైన వేసుకోవాలన్నమాట. అలా పైన వేసుకున్న తర్వాత మనం అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కొరియాండర్ వేసుకోవాలి. కొరియాండర్ ఇంకా పుదీనా వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అలా వేసుకున్న తర్వాత గీ వేసుకోవాలన్నమాట పైన. దానిపైన టేస్ట్ కోసం గీ వేసుకోవాలి. నెక్స్ట్ మనం రోల్ చేసింది ఏదైతే ఉందో ఆ గోధుమ పిండి, దాని ఆవిరి అలా దమ్ పైకి వెళ్ళకుండా మంచిగా క్లోజ్ చేసి పెట్టేస్తామన్నమాట. ఇలా నీట్గా పెట్టుకోవాలి రోల్ చేసుకొని అలా. సో ఫైనల్గా మనం టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం రోజ్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ప్లేట్ అనేది గట్టిగా క్లోజ్ చేస్తాము. ఓకే, అండ్ 15 minutes లో ఫ్లేమ్లో, 5 minutes హై ఫ్లేమ్లో అనమాట. బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మా డాడీ ఓపెన్ చేస్తున్నాడు. సో ఎగ్జైటింగ్గా ఉందన్నమాట ఎలా వస్తుందో అని. వావ్, సూపర్ ఉంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. బాగా చేశారు మా నాన్నగారు. సో ఇప్పుడైతే తీస్తున్నారనమాట. పొగలు వస్తున్నాయి బాగా. చూడంగానే తినాలనిపిస్తుంది. నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. బాగా కుక్ అయింది రైస్ కానీ అది మొత్తం పీసెస్ అంతా బాగా వేడిగా ఉంది. అదిగోండి. సో ఇప్పుడు బాగా కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు మా నాన్నగారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. లాస్ట్ టైం కూడా తిన్నాను. ఇదిగోండి, టేస్ట్ చేసి చెప్తారు. సూపర్ ఉందంట, అమేజింగ్, సో నైస్. ఇప్పుడు మేము అందరు తింటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ గైస్.